మిత్రమా ఏమనిపిస్తుంది? ఏం చదువుదాంలే, ఏం పని చేద్దాంలే, ఎంజాయ్ చేద్దాం అని అనిపిస్తుందా? పర్లేదు, ఎంజాయ్ చెయ్యి. అవును మిత్రమా, ఎంజాయ్ చెయ్యి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎప్పటికైనా సరే మన దారిలోనే మనం వెళ్ళాలి. మనమే మన దారిని సృష్టించుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని నా తోటి వారు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తా, వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా ఆడుకుంటా, నా తోటి వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా చేస్తా, నేను కూడా వాళ్ళ దారిలోనే వెళ్తా అని అంటే ఇది ఆలోచించుకో. నీ గోల్స్ ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. వారి గోల్స్ ఏంటో, ఇంకోటి నీ గోల్స్ని ఫుల్ఫిల్ చెయ్యాలా వద్దా అనేది కూడా నువ్వే ఆలోచించుకో మిత్రమా. నీ గోల్స్ని ఫుల్ఫిల్ చెయ్యొద్దు అని అనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. కానీ నీ గోల్స్ని ఫుల్ఫిల్ చెయ్యాలి, బిగ్ అచీవ్మెంట్ సాధించాలి అని అనుకుంటే మాత్రం నువ్వు నీ దారిలోనే వెళ్ళాలి మిత్రమా. ఒక ప్లానింగ్ చేసుకో, నువ్వు నీ దారిని సృష్టించుకొని ముందుకు వెళ్ళాలి. నువ్వు అనుకున్నది నువ్వు తప్పక సాధిస్తావు మిత్రమా, తప్పక సాధిస్తావు. ఎవరో ఏదో అంటున్నారు అని బాధపడకు. కొన్ని రోజులు కష్టపడు, కొన్ని రోజులు మాత్రమే కష్టపడు మిత్రమా. కొన్ని రోజులు కష్టపడితే చాలు మిత్రమా. ఆ తరువాత నీ జీవితం ఎంతో సుఖంగా, సంతోషంగా, అందంగా ఉంటుంది. కష్టం అనేది లేకుండా విజయం, గెలుపు అనేది అస్సలు అసాధ్యం మిత్రమా. ఎవరో ఏదో అంటున్నారు అని బాధపడకు. వీడు దేనికి పనికిరాడు, వీడికి ఏది చేత కాదు అని అంటున్నారు అని బాధపడకు మిత్రమా. ఇతరులు ఎన్నైనా అనొచ్చు, ఇతరులు ఎన్నైనా అంటారు కూడా. నీ దారిని చూసి ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, కానీ నువ్వు చింతించకు, వెనకడుగు అస్సలు వేయకు. నీ దారిని చూసి వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా సరే నువ్వసలు బాధపడకు, వెనకడుగు వేయకు, నిరాశ చెందకు మిత్రమా. ఓర్పుతో, సహనంతో ఉండు, పట్టుదలతో ముందుకు వెళ్ళు మిత్రమా. అవును, నువ్వు సృష్టించుకున్న నీ దారిలో పట్టుదలతో ముందుకు వెళ్ళు. ఏదో ఒక రోజు నీ గెలుపు గంట కొట్టి మరి గట్టి శబ్దంతో ఈ ప్రపంచానికి వినిపిస్తుంది మిత్రమా. ఆలోచించుకో, ఎంజాయ్మెంటా లేక అచీవ్మెంటా అని. అవును మిత్రమా, ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళు, ఎంజాయ్మెంటా లేక అచీవ్మెంటా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. Thank you.